మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ పేపర్కి వెళ్దాం. ఈనాడులోని తెలంగాణ పేపర్కి వెళ్ళినట్లయితే కనుక ఒకసారి హెడ్లైన్ రూపంలో చూసుకోవచ్చు. ప్రధాన అంశాలుగా నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఇంటర్ వరకు డ్రాప్అవుట్లు ఉండొద్దు, 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి, ఇంటర్పై అసెంబ్లీలోనూ చర్చిద్దాం. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక విద్యాశాఖపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో బాలకృష్ణారెడ్డి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, యోగితా రాణా తదితరులు కూడా పాల్గొనడం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా చూసుకుందాం. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలులకు 1, బాలికలకు మరొకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక ఇప్పటికే తొలుత ప్రకటించిన పాఠశాలలకు సంబంధించిన స్థలాల సేకరణ పూర్తయినందున ఇకపై 2వ విడత పాఠశాలలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం అధికారులతో కూడా ఆయన సమీక్షించడం జరిగింది. ఇక ఇంటర్ వరకు ఎటువంటి డ్రాప్అవుట్లు ఉండొద్దు, 9, 12 తరగతుల విధానంపై కూడా అధ్యయనం చేయాలి, అలాగే వీటిపై ఇంటర్పై అసెంబ్లీలో చర్చిద్దామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. రైట్గా దానికి సంబంధించిన డీటెయిల్గా ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే స్థానిక ఎన్నికలు, సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలైతే ఉండబోతున్నాయి అంటూ కూడా ఒక హింట్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి ఆయన సమావేశం అవ్వడం కూడా దానికి సంబంధించి ఒక హెడ్లైన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరొక హెడ్లైన్ రూపంలో చూసుకున్నట్లయితే జూనియర్ కళాశాలలకు 273 పోస్టుల మంజూరు, సీఎం ఆమోదం అయితే తెలిపారు. జూనియర్ కళాశాలలకు 273 పోస్టులకైతే ఆమోదం అయితే తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఉండేలా చూసుకోవాలి. అలాగే డ్రాప్అవుట్లు, ఇంటర్ వరకు సప్లీస్ కానీ డ్రాప్అవుట్లు కానీ ఎటువంటివి కూడా ఉండకూడదు. అలాగే 9, 12 తరగతులకు సంబంధించి కూడా ఆ తరగతులపై విధానంపై కూడా అధ్యయనం చేయాలి, చర్చించాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఇంటర్పై ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా చర్చిద్దామంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రధాన అంశంగా కూడా చూసుకోవచ్చు. రైట్గా మరో వార్తను చూసుకున్నట్లయితే అరవింద్ కుమార్కు అనీషా పిలుపు, ఫార్ములా ఈ కార్ రేస్లో నేడు విచారణ. డీటెయిల్గా చూసుకుందాం. అరవింద్ కుమార్కు అనీషా అయితే పిలిపించింది ఈ కార్ రేస్కు సంబంధించి. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుందాం. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తును అవినీతి నిరోధక శాఖ వేగవంతం చేసింది. గురువారం విచారణకు హాజరు కావాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీసులు అయితే జారీ చేసింది. ఇక కొద్ది రోజుల క్రితమే ఆయన్ని విచారించాలని నిర్ణయించిన విదేశీ పర్యటనలో ఉండటంతో వాయిదా వేసింది. తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకైతే పిలిపించింది అనీషా. సో ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్కు అనీషా నుంచి పిలుపు వచ్చింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్లో నేడు విచారణ అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇంతకుముందు ఆయన విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో విదేశాల నుంచి తిరిగి రావడంతో మళ్ళీ విచారణకైతే పిలిచడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని చూసుకున్నట్లయితే కనుక కృష్ణమ్మ గలగల, గోదావరి వెలవెల అంటూ కూడా ఆల్మట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద గోదావరి బేస్లోకి అంతంత మాత్రమే అంటూ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మనం ముందుగా చూసుకున్నట్లు నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఇంటర్ వరకు మాత్రమే డ్రాప్అవుట్లు ఉండొద్దు, 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి, ఇంటర్ పైను అసెంబ్లీలో చర్చిద్దాం, విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు అలాగే ఇంటర్ పై ముఖ్యంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం చూసుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నమస్కారం. గుడ్ మార్నింగ్, శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా చూసుకున్నట్లయితే ఈనాడు పేపర్లో తెలంగాణ పేపర్కి సంబంధించి ఒక ప్రధాన అంశంగా నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఇంటర్ వరకు డ్రాప్అవుట్లు ఉండొద్దు, 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలి, అలాగే ఇంటర్పై అసెంబ్లీలో కూడా చర్చిద్దామంటూ కూడా విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసుకోవచ్చు. ఎలా చూసుకోవాలంటారు? మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా మీకు అట్లాగే బ్రాహ్మణి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. నేను అసర్ అని ఏఎస్సిఆర్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ అని గత 2001-2లో ప్రారంభమైన సర్వశిక్ష అభియాన్ ఫలితాలు ఎట్లా వస్తున్నాయని మొత్తం మీద ఇప్పటిదాకా 20 ఏళ్ళకి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నా, ఆదిలాబాద్లో ఉన్నా. నేను మొత్తం విద్య ఆరోగ్య సర్వే చేస్తున్నాను.
మంచిది. ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెట్టడం మంచిది, నష్టం ఏంటి. దానికి రెండో కోణం కూడా ఉంది. అంటే గతంలో మనకు నవోదయ పాఠశాలలు వచ్చినాయి. ఎస్, ఇది అవును. భారత ప్రభుత్వం పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు మన మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జిల్లాకు ఒక నవోదయ పాఠశాల పెట్టారు. నేనేమన్నానంటే అంతా చెత్తగా ఉండి ఒక్క పాఠశాలను బాగు చేస్తే మిగతాదంతా సంగతి ఏంటి అంటే మిగతా అన్ని సంస్కరించకుండా ఇట్లా చేస్తే కేవలం ఐసోలేట్ అవుతాయి. పేద పిల్లలకు పనికి వస్తే నేను నవోదయ స్కూల్లో అద్భుతంగా పనిచేస్తున్నాను. నవోదయ స్కూల్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. నవోదయ స్కూల్లో ఏంటంటే 12th అంటే సెంట్రల్ సిలబస్ ఉంటుంది, అట్లా సెంట్రల్ స్కూల్స్ ఎట్లా ఉంటాయో 10+2 కలిపి మనకేమో ఇప్పుడు హై స్కూల్ విద్య వేరే 10 దాకా, అంతకుముందు 5వ తరగతి దాకా ప్రైమరీ స్కూల్, తర్వాత 12 తర్వాత డిగ్రీ అంటాం. అంటే 10 మన 5+2+3 మన విధానం. యాక్చువల్లీ నూతన విద్యా విధానం కొత్తగా ఇప్పుడు మనకి నేషనల్ అంటే జాతీయ విద్యా విధానం ఇప్పుడు వచ్చింది. దానిలో ఈ క్లాసులను మార్చారు. దీన్ని 5 ఎందుకు చెప్తున్నారంటే దీనిలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలల వల్ల మిగతా పాఠశాలల సంగతి ఏంటి అని అర్థం. ఇప్పటికే చాలా రెసిడెన్షియల్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చిన తర్వాత మామూలు ఇప్పుడు 10th క్లాసు చదివి నడిచే హై స్కూల్ అన్ని 20 మంది, 30 మంది, 40 మందితో మిగిలిపోయింది. ఎందుకు? అక్కడ ఫుడ్ పెడతారు, తర్వాత మిగతా రెసిడెన్సీ అక్కడే ఉంటది, అట్లా స్కూల్ అక్కడే ఉంటది అనేదా. కనుక దాంతోనే ఏమైందంటే మామూలు ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఒక హై స్కూల్ ఉంది కదా, అవి ఏం కావాలి మరి. ఇప్పటికేమైందంటే ఫీడింగ్ స్కూల్స్ లేక హై స్కూల్ ఎక్కువైపోయి ఫీడింగ్ స్కూల్స్ లేక ఒక 2 స్కూళ్ళ నుంచే రావాలంటే పిల్లడేమో గవర్నమెంట్ స్కూళ్ళలో కింది స్థాయిలో చేర్చలేదు. 1 నుంచి 5వ తరగతి నా ఉద్దేశం ఏంటంటే ఎన్రోల్మెంట్ చాలా తక్కువ అవుతుంది. ఏది పేద పిల్లలు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. కింది నుంచి ఇప్పుడు ప్రవాహం లేకుండా నది వారాలంటే కాలువలు పోయి వాగులు కలవాలి, వాగులు పోయి నదిలో కలవాలి, నది పోయి సముద్రంలో కలవాలి. అట్లా ఇప్పుడు వాగే బంద్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది. అందుకని ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగు చేయకుండా మీరు ఇది ఏదైతే హై స్కూల్ ఎడ్యుకేషన్ బాగు చేస్తున్నారో దీనివల్ల వచ్చే నష్టం అంటున్నాం. ఫస్ట్ చేయాల్సింది వీళ్ళు చేయాల్సిన సంస్కరణ ఇక్కడ కాదు, ప్రైమరీ లెవెల్ చేయాలి. 1 to 5th కనుక ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్లో చదివితే ఆటోమేటిక్ గా హై స్కూల్లోకి విద్యార్థులు వస్తారు కదా, అక్కడ ఆగిపోతుంది, ప్రవాహం ఆగిపోతుంది. ఈ ప్రమాదాన్ని వీళ్ళు పసిగట్టలేదు. 6 నుంచి 10 బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను చెప్తున్నాను, నాకు రోజు స్కూళ్ళలో పోతుంటాను, పాఠాలు చెప్తాను. నేను అంటున్నానంటే ఈ 6 నుంచి 10 దాకా ఉన్న స్కూళ్ళల్లో ఇద్దరు టీచర్లు సబ్జెక్టు, ప్రతి దగ్గర మంచి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, మన టీచింగ్ స్టాఫ్ కూడా బ్రహ్మాండంగా. కానీ 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న మొత్తం అంత వ్యవస్థ చెత్త అయిపోయింది. దీని మీద సంస్కరణ చేస్తలేరు. ఈ మధ్యన ఆకునూరు మురళి, మన హరగోపాల్ గారు వాళ్ళందరి మీద విద్యా కమిటీ విషయాలు అంతా వాళ్ళు ఉన్నత విద్య గురించి ఆలోచించింది తప్ప కింది స్థాయిలో ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలుస్తుంది. స్పష్టంగా చెప్తున్నా, మేధావులు కావచ్చు 1 నుంచి 5వ తరగతి దాకా ఏం జరుగుతుందో తెలుసుకోండి. 6వ తరగతికి వచ్చినప్పుడు ఏబిసిడీలు పెట్టిస్తున్నారు వాళ్ళు. నేను హెడ్ మాస్టర్తో మాట్లాడితే ఏమున్నా సార్, ప్రైమరీ స్కూల్ నుంచి రాగానే మేము వాళ్ళు ఏబిసిడీలు పెట్టించాల్సి వస్తుంది, మరి మాకు అటువంటి సరుకునప్ప చెప్పినప్పుడు మీరు దీన్ని 10వ తరగతి అప్పుడు ఇంటర్ తీసుకుపోవాలని అంటున్నాను. వీళ్ళు సంస్కరించాల్సింది 2 రెసిడెన్షియల్ స్కూలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇవి కాదు చేయాల్సింది. 1 నుంచి 5వ తరగతి దాకా 10 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ ఉంటలేడు, వాళ్ళు 2 టీచర్లు ఉంటే దగ్గర 1-2 పిల్లలు ఉన్నారు. సరే రేషనలైజేషన్ చేస్తున్నారు, కానీ 1 నుంచి 5వ తరగతి ప్రాథమిక విద్యను బాగు చేయకుండా, పై పునాది లేకుండా పై విద్య ఎంత బాగా చేసినా అది పనికిరాని విద్య అవుతుంది. కేవలం డిగ్రీ తీసుకుంటారు, వాళ్ళకి స్కిల్స్ ఉండవు. చెప్తున్నాను కదా, ఉన్నత విద్య బాగు చేయాల్సింది కాదంటే ప్రాథమిక విద్య మీద పెట్టాల్సిన స్ట్రెస్ పెట్టకుండా పై దాకపోతే కష్టం. దీని మీద నేను వేరే మాట్లాడతాను, ఎందుకంటే లెక్కలతో సహా మాట్లాడతాను. అందుకని వీళ్ళు చేసిన పని అభినందనీయమే, కానీ అది కింది స్థాయి పునాదిని పటిష్టపరిచేది కాదు. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే చూసుకున్నట్లయితే మరొక చిన్న హెడ్లైన్ రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. త్వరలోనే స్థానిక ఎన్నికలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సమావేశమై త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే జూనియర్ కళాశాలలకు 273 పోస్టులు మంజూరు, సీఎం ఆమోదం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా చూసుకోవాలంటారు ఈ రెండింటిని? మంచిదే కదా. ఇప్పుడు కొడుకును గంట అత్త అంటే కోడలు అంటే వద్దనే ఎవరైనా అత్త ఉంటారా? ఇది అంతే, కొడుకునైనా కూతురునైనా ఏమంటారు, కొడుకునైనా పాత సామెత, కూతురు గంట అంటే కూడా వద్దనే అత్త ఎవరు ఉండరు. కానీ నేను ఏమంటున్నా అంటే ఎన్నికలు జరుపుతా అంటే నాలాంటి వాడు సంతోషంగా ఉండడు. ఎందుకంటే ప్రజాస్వామ్య విలువలు కింది స్థాయి అంటే ప్రాథమిక స్థాయి నుంచి ఏమంటారు స్థానిక ప్రభుత్వాలు అంటారు, వీటిని చెప్తే మంచిదే. కానీ దానికి అవరోధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పెడతామని 1.5 years అయిపోయింది కదా. పోయిన జనవరి 2024, మొన్నటిది కాదు, 2024 జనవరి నాటికి పంచాయతీ కాల పరిమితి అయిపోయింది. 1.5 years నుంచి ఇంకా మీనాలు లెక్కిస్తున్నారు కదా. పెడితే మంచిదే, కానీ పెట్టడానికి చాలా అవరోధాలు ఉన్నాయి అంటున్నా. కానీ కోర్టు మాత్రం మన మెడ మీద కత్తి పెట్టింది, September 30 ఎన్నికలు జరపాలి. ఇప్పుడు చెప్పి కూడా 15 రోజులు అయిపోయింది కదా. మరి చేయాల్సిన పని ఏంటి?
రిజర్వేషన్ల ఖరారు, డిలిమిటేషన్ నియోజకవర్గాల ఖరారు అంటే పంచాయతీలు పెరిగిన పంచాయతీలు మళ్ళీ నోటిఫికేషన్ రావాలి. మరి వీటికి రిజర్వేషన్ ఖరారు చేయాలి కదా. పుణ్యకాలం కాస్త గడుపుతుంది అంటే మనకి జూలై 25 వరకల్లా నెల రోజుల టైం ఇచ్చారు వాళ్ళు. జూలై ఇప్పుడు 3వ తేదీన ఉన్నాం. 25 వరకల్లా వాళ్ళు ఈ రిజర్వేషన్ ప్రకటించి ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పాలి. అప్పుడు వాళ్ళు 2 నెలల టైం తీసుకుని ఎన్నికలు పెడతారు. అందుకని మొదటి తేదీ కావడం లేదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ పీఠముడి ఉంది. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సిపిఎం ఎట్లా వాళ్ళు మిత్రపక్షాలు కనుక వాళ్ళు అంగీకరిస్తుండొచ్చు. కానీ మిగతా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ మిగతా పార్టీలు అంగీకరించారు కదా. అంతే బీసీ సంఘాలు అంటున్నాయి మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తారా లేదా, కామారెడ్డిలో ఏం చెప్పారు అది అమలు చేస్తారా లేదా అంటున్నారు. ఇవి అవరోధ చేస్తాం అన్నట్టు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది కానీ చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్ రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఈకా రేస్కు సంబంధించిన కేసుకు సంబంధించి అరవింద్ కుమార్కు అనీషా పిలుపు ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తునకు అవినీతి నిరోధక శాఖ వేగవంతం చేసింది. గురువారం విచారణకు హాజరు కావాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీసులు అయితే జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఆయన్ని విచారించాలని నిర్ణయించిన విదేశీ పర్యటనలో ఉండటంతో వాయిదా వేసింది. ఇక తాజాగా ఆయన విదేశాల నుంచి తిరిగి రావడంతో విచారణకైతే పిలిచింది అంటూ కూడా ఈకా రేస్లో అనీషా అరవింద్ కుమార్కి అయితే ఈరోజు ఈ రోజు విచారణ అయితే ఉండబోతుంది అంటూ ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రామ్మోహన్ రావు గారు ఎలా చూసుకోవాలంటారు? ఏ విధంగా మీ విశ్లేషణ ఏంటి? ఎస్ రామ్మోహన్ రావు గారు. ఎస్ అలాగే ఇక మరొక వార్త ఇంతకుముందు చూసుకున్నట్లు కృష్ణమ్మ గలగల గోదావరి వెలవల ఆల్మట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద గోదావరి బేస్లో అంతంత మాత్రమే. కృష్ణా బేస్లోని రిజర్వాయర్లు జలకలను సంతరించుకుంటున్నాయి. ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు అన్ని రిజర్వాయర్లోకి వరద కొనసాగుతుంది. ఇక ప్రస్తుత సీజన్లో శ్రీశైలంలోకి సుమారు 140 టీఎంసీలు వచ్చాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కూడా నీటి విడుదల అయితే మొదలైంది. ఇక గోదావరిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు నామమాత్రంగానే నీటి నిల్వలు పెరిగాయి. ఎగువన మహారాష్ట్రలోని జైక్వాడి నుంచి దిగువన ధవళేశ్వరం వరకు నామమాత్రంగానే ప్రవాహాలున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే కృష్ణాలో ప్రవాహం మొదలైన తర్వాత కొన్నాళ్ల పాటు వర్షాభావ పరిస్థితులు కూడా నెలకొనడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా మళ్లీ ప్రవాహాలు మొదలు కావడంతో పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. గోదావరి వెలవెల కృష్ణమ్మ గలగల అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆల్మట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లో కూడా వరద అనేది కొనసాగుతోంది అంటూ కూడా వరదకు సంబంధించి గోదావరి బేస్లో కూడా అంతంత మాత్రమే పరిస్థితి ఆశాజనకంగానే ఉంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. రైట్. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక సాగునీటి హక్కులకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్. బనకచెర్లపై రేవంత్వి అన్ని అబద్ధాలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రిపై హరీష్ రావు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు అందరూ కలిసి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బనకచెర్లపై గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది, గత ప్రభుత్వం వల్లనే మనకు అన్యాయం జరిగింది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఈ నేపథ్యంలోనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై నిన్న హరీష్ రావు అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు అయితే నిన్న మాట్లాడడం జరిగింది. సాగునీటి హక్కులకు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్, బనకచెర్లపై రేవంత్వి అన్ని అబద్ధాలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటూ కూడా హరీష్ రావు మండిపడడం చూసుకోవచ్చు. ఇక ఇంతకుముందు మాట్లాడుతున్నట్లు అరవింద్ కుమార్కు అనీషా పిలుపు ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు విచారణ అంటూ ఈ ఫార్ములా రేస్కు సంబంధించి నేడు విచారణ ఉండబోతోంది అంటూ కూడా ఆయనను విచారణకు పిలిచారు. ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు. క్షమించాలి, మా కరెంట్ పోయింది, దానివల్ల ఇప్పుడు వస్తుంది కదా. క్లియర్. అరవింద్ కుమార్ గారు A2 అందులో కదా. అరవింద్ కుమార్ గారు A2 ఆయన, అందుకనే రేపు విచారణకు పిలుస్తున్నారు. కేటీఆర్ గారు ఇప్పటికే 2 సార్లు వెళ్ళారు విచారణకు. అరవింద్ కుమార్ A2 కనుక వారిని పిలిచారు. ఏం జరిగిందని నా ఉద్దేశం ఏంటంటే ఇదంతా టెక్నికల్ పొరపాట్లు ఎక్కువ జరిగినాయి అనుకుంటున్నాను. 55 కోట్లు HMDA నుంచి పంపడం ఏదైతుందో దీన్ని కేవలం సాంకేతిక పొరపాటుగా వాళ్ళు చెప్తున్నారు. సాంకేతిక పొరపాటు చూడాల్సింది 2 రకాలు. ఒకటేమో డిపార్ట్మెంటల్ గా, రెండోది కేంద్ర ప్రభుత్వం కూడా. అంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ డబ్బులు పోయినాయి అనేది ఒకటి. కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా పోయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తున్నట్టు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈడీ నోటీసులు ఇష్యూ చేసింది. మనకు వాళ్ళు కేసు పెట్టారు కూడా. సేమ్ A1, A2, A3 అరవింద్ కుమార్ గారు, తర్వాత A3 ఏమో రెడ్డి గారు, డిఎన్ రెడ్డి గారు, అట్లాగే A1 ఏమో మన కేటీఆర్ గారు. ఈ ముగ్గురి పేర్ల మీద ఆల్రెడీ ఏసీబీ విచారణ, సిట్ విచారణ చేస్తుంది, ఏసీబీ విచారణ చేస్తుంది. ఏసీబీతో పాటు అటు ఈడీ కూడా సేమ్ ఇదే A1, A2, A3 పెట్టి విచారణ చేస్తుంది.
ఎస్. ఓకే, రైట్. ఇక సిగ్నల్ కట్ అయినట్లుంది, నో ప్రాబ్లం. మనం నెక్స్ట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఆగని మృత్యుఘోష, సిగాచి ఘటనలో 38కి చెందిన మరణాలు, 23 మృతదేహాల గుర్తింపు, 18కి అప్పగింత, ₹1 చొప్పున పరిహారం ప్రకటించిన యాజమాన్యం అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి పాషమైలవరం సిగాచి ఘటనకు సంబంధించి కూడా 38 మంది అయితే మరణాలు అయితే చేరాయి. టోటల్గా అక్కడ ఉద్యోగులు 143 మంది ఉంటే ఇంకా వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అసలు మృత్యువులు ఎవరెవరు ఉన్నారు అని కుటుంబ సభ్యులు అక్కడ వేచి కూర్చొని మా కుటుంబ సభ్యుల మృతదేహాన్ని మాకు అప్పగించండి అంటూ కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం లెక్కలు తప్పులు చూపుతున్నారు అనే వాదన కూడా ఒకవైపు ఉంటా ఉంది. ఈ నేపథ్యంలోనే 23 మృతదేహాల గుర్తింపు అయితే జరిగింది, 18 అయితే అప్పగించారు, ₹1 చొప్పున పరిహారం కూడా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా మృతదేహాలు చెల్లాచెదురుగా ముద్దరుగా పడడంతో కొంత అంటే టెస్ట్లకు సంబంధించి కానీ ఎవరిది ఏ మృతదేహం అని తేల్చుకోలేక చాలా ఇబ్బంది గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబాలకు సంబంధించి వారు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యుల మృతదేహాన్ని మాకు అప్పగించండి, దయచేసి ఎందుకు లెక్కలు తప్పుగా చెప్తున్నారు, ఎందుకు దాచుతున్నారు అనే ఆలోచన కూడా ఒక వాదన కూడా నిన్నంతా జరిగింది, చూసాం. రైట్. ఇక రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మరొక వార్తా కథనాంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, మరో వార్తను చూసుకున్నట్లయితే మొన్న జరిగినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బనకచెర్లపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పై నిన్న హరీష్ రావు అయితే మాట్లాడడం చూస్తున్నాం. సాగునీటి హక్కులను మరణశాసనం రాసిందే కాంగ్రెస్, బనకచెర్లపై రేవంత్వి అన్ని అబద్ధాలే అంటూ కూడా అసెంబ్లీలో చర్చ కూడా సిద్ధం అంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇంకా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే తిలాపాపం తలాపేడికడు అన్నట్టు అంతకుముందున్న 10 ఏళ్ల కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు 1.5 year గా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళిద్దరిదే కాదు, అంతకుముందు కూడా తెలంగాణ తన నీటి హక్కులను సరిగ్గా వాడుకోలేకపోయింది, సాగునీటి నిర్మాణం చేసుకోలేకపోయిందని దానికి కారణం ఎవరు? అంతకుముందు ఎవరున్నారు? 10 ఏళ్ళు కాంగ్రెస్ కదా. ఇప్పుడు 2014 ముందు ఉన్న 10 ఏళ్ళు కాంగ్రెస్, తర్వాత 10 ఏళ్ళు వాళ్ళు, ఇప్పుడు 1.5 year నుంచి వీళ్లే కదా. అంతకుముందు తెలుగుదేశం ఉంది. అన్నేమంటే అన్ని తిలాపాపం తలాపేడుకలు అందరూ కూడా దీనికి దోహదపడుతున్నారు. ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకరి మీద ఒకరు దోషం చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు ఆపడంలో ఒక రకం మేము ఆప్తే ఆగింది అది ప్రాజెక్టు, ఇప్పుడు వాళ్ళు ఆప్తే ఆగిందని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా మధ్యలో అప్పుడప్పుడు చురకలు వేస్తుంది. మొత్తం మీద పార్టీల పంచాయతీ జరుగుతుందమ్మా. నీళ్ల పంచాయతీ కాస్త పార్టీల మాటల తోటలుగా మిగిలిపోతుంది. ఎస్, అవును, రైట్. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే అవినీతి నిరోధక శాఖ తనిఖీలో ఇంట్లో ఏకంగా 84 లక్షల రూపాయల నగదుతో పాటు 32 లక్షల విలువైన 86 చేతి గడియారాలతో పట్టుబడి జైలుకు వెళ్ళొచ్చిన హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తుల లెక్క తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ నజర్, హైదరాబాద్లో పలుచోట్ల సుధాలు స్థిరాస్తి సంస్థతో క్విడ్ ప్రోగ్రో కోణంలో కూడా ఆరాయితీ తీస్తున్నారు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ నజర్ అంటూ ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రామ్మోహన్ రావు గారు, చూసాం కదా, మళ్ళీ ఆయన పేరు మర్చిపోయినాం, మళ్ళీ వచ్చింది. నిజంగా చెప్పాలంటే గతంలో చూసాం, పాముల కట్టలు దొరికినాయి, నోట్ల కట్టలు దొరికినాయి, పరుపుల్లో దొరికినాయి. నిజంగా అవినీతి ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల పడి మన రాజకీయం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ అసలైన దొంగలు వీళ్ళు కదా. స్పష్టంగా చెప్తున్నాను, ఆ మాట అన్నాన్ని సమర్థిస్తున్నాను. ఎందుకంటే నిందితుడు కదా, ఇంకా రుజువు కాలేదు కదా, డబ్బులు అయితే సాక్ష్యం దొరికినాయి కదా బ్రాహ్మణి. కనుక నా ఉద్దేశం ఏంటంటే అసలైన అవినీతి మీద చర్చించాలి. ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పట్టుకుంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు దొరుకుతున్నాయంటే, మరి ఒక చిన్న అధికారిని అంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇద్దరిని పట్టుకుంటే వాళ్ళ దగ్గర 200 కోట్ల రూపాయలు ఆస్తి దొరుకుతున్నాయంటే మరి రాజకీయ నాయకత్వం ఎంత దోచుకుంటుంది? ప్రజలకు అర్థం కావాలి ఇదంతా కూడా స్పష్టంగా. ఇప్పుడు ఈ కేసు శివబాలకృష్ణ కేసు మర్చిపోయినాం మనం, మళ్ళీ ముందుకు వచ్చింది. ఏం చేస్తారో చూద్దాం, విచారణ చేసి ఇటువంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలంటున్నాను. ఆస్తులు ఒక్క మాట చెప్తాను, ఈ లంచగొండుల ఆస్తులను అవినీతి నిరోధక ఒక మార్పు తీసుకురావాలి. వీటిని జప్తు చేసే అధికారం తీసుకోవాలంటున్నాను. జప్తు చేసే అధికారం అవినీతి నిరోధక శాఖ తీసుకోకపోతే, రేపొద్దున చట్టంలో మార్పు లేకపోతే వీళ్ళు మహాతే జైలు పోతారు, 4 ఏళ్ళు శిక్ష అనుభవించి వస్తారు, తర్వాత ఈ ఆస్తులను అనుభవిస్తారు కదా. అవినీతి చేస్తే పెళ్ళాం బిడ్డలు రోడ్డు మీద పడతారు, ఉన్న ఆస్తులు సంపాదించుకున్న ఆస్తులు ప్రభుత్వ పరం అవుతాయనే భయం లేకపోతే ఈ యథేచ్ఛగా ఇటువంటి జరుగుతుంటాయి. సస్పెండ్ అయిన వాడి మళ్ళీ అంత జీతం తీసుకొని 4 ఏళ్ల తర్వాత అంతకంటే ఉన్నత స్థాయిలో వచ్చి కూర్చుంటున్నారు. అవినీతి నిరోధానికి చేయాల్సిన చర్యలు ప్రభుత్వాలు చేస్తారు. దీని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందా? నేను రైట్. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక ఏపీకి వెళ్దాం. ఏపీకి సంబంధించిన ఒకసారి రాజకీయాలు కనుక ఒకసారి
ప్రధాన అంశాలుగా ఏవైతే ఉన్నాయో అవి చూసే ప్రయత్నం చేద్దాం. కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లలా పక్కన పడేశారు. ఆయన భార్యని పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. నా జీవితంలో ఇన్ని డ్రామాలు అయితే చూడలేదు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి కారు కింద సొంత కార్యకర్త పడితే కూడా కుక్క పిల్లల లాగి పక్కకు పడేశారంటూ కూడా దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అలానే కొనసాగిస్తూ ఉన్నారు. నా జీవితంలో ఇన్ని డ్రామాలు కూడా చూడలేదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కానుక కార్యక్రమంలో కూడా ఆయన మాట్లాడడం చూసుకోవచ్చు. కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. నన్ను మీరు 9 సార్లు గెలిపించారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఎప్పుడైనా నేరాలు చేశానని, ఎవరినైనా కొట్టానని, హత్య చేశానని విన్నారా? హత్య, శివ రాజకీయాలు నేను చేయను. సేవ, ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తా. నా అభివృద్ధి, సంక్షేమం, యజ్ఞం. కొందరు రాక్షసుల్లా వచ్చి భగ్నం చేయాలని చూస్తున్నారు, వారిని వదిలిపెట్టాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించడం కూడా చూసుకోవచ్చు. ఒక చిత్రాన్ని కూడా ఇచ్చి పెన్షన్ల చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు అంటూ కూడా ఆయన 2 వేరు డిఫరెన్స్ సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. రామ్మోహన్ రావు గారు, రైట్, ఇక ఏ విధంగా చూసుకోవాలంటారు, ఎలా అంటారు వీళ్ళని? అంటే నా దేశం నుండి చంద్రబాబు నాయుడు గారి ఆవేదన చాలా నిజమైంది. ఎందుకంటే మొన్న కూడా చూసాం మనం, ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నాకు సలహాలు ఇస్తున్నారు. నేను 9 సార్లు కుప్పం నుంచి గెలిచాలని చెప్పి. అంటే నిజమే, 9 సార్లు గెలిచారు కదా. కుప్పంకు ఇప్పుడు ఇంకా అభివృద్ధి చేస్తా అని అంటున్నారంటే చేయరంటే లెక్క కదా. ఏమవుతుందంటే రెండో కొండ కూడా చూద్దాం. ఇప్పుడు 9 సార్లలో చంద్రగిరి పోతే తర్వాత అంత కుప్పమే కదా వారు గెలిచిందంతా. ఇప్పుడు కూడా వేరే నేతలు పోలే కదా. ఇప్పుడు కుప్పం అభివృద్ధి చేస్తా అని అంటున్నారంటే మరి ఈ 9 సార్లు ఏం చేయనట్టే లెక్క కదా. నాకు అంటే ఆయన ఆవేదన కరెక్ట్ ఉన్నది. రాష్ట్రాన్ని బాగా చేద్దామని అనుకున్నది మంచిదే, కాదంటలేదు నేను. కానీ ఒక మాట ఇంకొక కోణం కూడా ఆలోచించేద్దాం అంటున్నాను. రాజకీయం పక్కన పెడతాం. ఒక ఎమ్మెల్యే మొదటిసారి గెలిచి ఏమన్నట, 3 సార్లు వరుసగా గెలుస్తున్నట్ట ఒక ఎమ్మెల్యే. అప్పుడు కొత్తగా పోటీ చేసిన అలాంటి వాడు ఏమన్నట అంటే, ఆయన 3 సార్లు గెలిచిండు, ఇప్పటిదాకా దోచుకున్నాడు, నేను మొదటిసారి గెలుస్తున్నాను కానీ నన్ను గెలిపించండి, నేను దోచుకోవడం లేదు అని అంటాడట. అంటే ఆ సీనియర్ ఎమ్మెల్యే ఈయన కౌంటర్ ఏమేసిండట అంటే, అవును నా కోసం ఒకసారి సంపాదించుకున్నాను, రెండోసారి నా పిల్లల కోసం, నా బంధువుల కోసం, నా కార్యకర్తల సంపాదించుకున్నాను, మూడోసారి మళ్ళీ మొత్తం అంతా నా బంధువర్గం కోసం సంపాదించుకున్నాను, కనుక ఇప్పుడు నాకు వేరే ఆశ లేదు. వాడిని గెలిపిస్తే వాడు మొదటి నుంచి సంపాదించుకు మొదలు పెడతారు, మళ్ళీ 3 సార్లు నష్టపోతారు అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ జోక్ ఉన్నది. మొదటిసారి గెలిపించిన వాడు 3 సార్లు గెలిచిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ మొదటిసారి ఒకరిని గెలిపిస్తే ఏం జరుగుతుంది. ఇప్పుడు 9 సార్లు గెలిచారు కదా, మరి కుప్ప నియోజకవర్గానికి ఏం ఉద్ధరించారని అడుగుతారు కదా. ఇప్పుడు కుప్ప నియోజకవర్గాన్ని బాగా చేస్తా అని అంటున్నారు అంటే మళ్ళీ మొదటికి వచ్చింది కదా అంటున్నాను నేను. అందుకనే వారి ఆలోచన తప్పులేదు, వారి ఆవేదన తప్పులేదు. 45 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నది. పరిపాలన బాగా చేద్దాం అనుకుంటున్నాడు. దానికి అవరోధాలని నేరగాళ్లతో సావాసం అంటే రాజకీయాలు చేయాల్సి వస్తున్నది. వాడిని ఎట్లా కట్టాలని ఆయన ఆవేదన మాత్రం నేను కరెక్ట్ అంటున్నాను. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే మరో వార్తా కథనాంశంగా చూస్తున్నట్లయితే గనక విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకోసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 79,000 మందికి అమలైతే ఉన్నాయి. కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు పాఠశాలల తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి. బడి దూరంలో ఉంటే పిల్లలు వెళ్లి వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఈ రవాణా ఛార్జీల్లో కేంద్రం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఒక్క విద్యార్థికి నెలకు 600 రూపాయలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్థులకు ఫెసిలిటీస్ అంటే రవాణా సౌకర్యం కూడా ఇచ్చేందుకు కూడా రవాణా భత్యం కూడా ఇస్తుంది. ఎలా అంటారు, ఏ విధంగా చూసుకోవాలంటారు, మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఎస్ఎస్సి అంటే అర్థం కాదు మన ప్రేక్షకులు కూడా. సర్వశిక్ష అభియాన్ అంటారు. కేంద్ర ప్రభుత్వం 2001లో ప్రారంభించి 1-2 మేము దాన్ని సర్వే చేసిన వాళ్ళకి చెప్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా దీన్ని ప్రయోగం చేస్తుంది. మీరు ఎస్ఎస్సి అంటే చాలా మంది ప్రేక్షకులకు అర్థం కావాలంటే ప్రైమరీ స్కూళ్ళ మీద మీకు వాటి మీద ఒక పెన్సిల్ బొమ్మ, ఒక బాలుడు ఒక బాలిక కూర్చున్న బొమ్మ ఉంటుంది చూడండి. సర్వశిక్ష అభియాన్ రాసి ఏ స్కూళ్ళ మీద కూడా అది దాని పథకం. వాళ్ళు ఏమంటున్నారు ఎస్ఎస్సి కింద అంటే, ఇప్పుడు ఇంటర్ పిల్లలకు రవాణా సౌకర్యం ఇస్తున్నారు. అయితే ఏమైంది అంటే రవాణా సౌకర్యం ఇస్తుంటే ఉన్న స్కూల్ ఇడిచిపెట్టి ఇంకో తిరిగిపోతారు కదా వీళ్ళు. నేను ఏమంటున్నాను, ఇది తిరిగేసి ఆలోచన చేస్తున్నారు. మన దగ్గర ఉన్న ఇంటర్మీడియట్ స్కూల్లో కాలేజీ చదవమంటారా, లేకుంటే స్కూల్లో చదవమంటారా, లేకుంటే పక్క ఊరు పోమంటారా? ఇప్పటికీ నాకు తెలిసి మా 2-3 ఊళ్ళకి కలిసి ఒక హై స్కూల్ ఉన్నది. 2-3 ఊళ్ళకి, పక్క ఊరు కాదు, 2-3 ఆ ఊళ్ళోనే ఫీడింగ్ స్కూల్స్ ఉన్నాయి. వాటిని బలోపేతం చేస్తారా? ఈ తిరిగేసి ఆలోచించి రవాణా భత్యం ఇస్తామని మంచిదే కాదంటలేదు. ఏమైందంటే ఇష్టం ఉన్న దగ్గర కాలేజీకి పోతారు. మరి ఉన్న స్కూల్లో ఇడిచిపెట్టి ఇష్టం ఉన్న దగ్గర పోతుంటే
ఇప్పుడు చూస్తున్నాం కదా, టీచర్లేమో ఊళ్ళలోకి వస్తున్నారు, అవును. పిల్లలేమో బస్సులో బయటకు పోతున్నారు. టీచర్లు పాఠాలు చెప్పడానికి వస్తే వీళ్ళు పాఠాలు వినడానికి వేరే వేరే ఊరికి పోతున్నారు. Yes. దీన్ని మార్చకుండా ఎట్లా అంటున్నారు అంటే, పిల్లలు లేని స్కూళ్ళకు టీచర్లు వస్తున్నారు, ఉన్న పిల్లలేమో రోజు ప్రైవేట్ బస్సులు చూస్తున్నాం కదా, 10 బస్సులు వస్తాయి, ఒక చిన్న ఊరికి 10 బస్సులు వస్తున్నాయి, ఒక్క పిల్లవాడు ఉన్నా వస్తున్నారు. మరి పందేలు కాసి ఏది పోటీలు పెట్టుకొని ఒక్క పిల్లవాడే మేము తీసుకుపోతే బస్సులు వస్తున్నాయి. దీన్ని ఆపుదామా, లేకుంటే కొత్తగా రవాణా భత్యం ఇచ్చి ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ మైగ్రేట్ చేద్దామా, ఎక్కడో ఉన్న దూరం స్కూల్ అంటే దూరపు కొండ నూనె పంటాం కదా, అక్కడ తీసుకెళ్దామా, ఆలోచన చేయాలి. ఇది నా ఉద్దేశం తిరిగేసి ఆలోచన అంటున్నాను. ఓకే, రైట్. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు అంటూ కూడా ఒక వార్త కథనం చూసుకోవచ్చు. జీవనశైలి మునుపటి సమస్యలతోనే ప్రాణనష్టం జరిగింది, దేశీయ టీకాలు భేష్ అంటూ కూడా ఆ కేంద్రం అయితే చెప్పడం చూసుకోవచ్చు. యుక్త వయసు వారి ఆకస్మిక మరణాలకు జీవనశైలి అలాగే ముందస్తు ఆరోగ్య సమస్యలే కారణం తప్పితే కోవిడ్ వ్యాక్సిన్ కాదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారతీయ వైద్య పరిశోధన మండలి ICMR ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన 2 అధ్యయనాల ద్వారా ఈ విషయం తెలియదని కూడా స్పష్టం చేసింది. ఇక దేశీయంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్లను సురక్షితంగా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, తీవ్ర దుష్పరిణామాలు సంభవించిన ఉదంతాలు అత్యంత అరుదుగా కనిపించాయని ICMR జాతీయ రోగ నియంత్రణ కేంద్రం అధ్యయనాలు వెల్లడించినట్లు కూడా వివరించింది. ఒక్క హసన్ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో నెలలో 20 మంది మరణించారని, కోవిడ్ టీకాతో ముడిపెడుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దేశీయ టీకాలు కూడా భేష్ అంటూ కూడా కేంద్రం చెప్పుకొచ్చింది. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? ఇంకా నాకు ఎదురైన అనుభవాన్ని చెప్తాను. అంటే రాజకీయ నాయకులు ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, మూఢ నమ్మకం ఉన్న ప్రజలు కూడా అదే సేమ్ అట్లా మూఢ నమ్మకం ఉన్న ప్రజలతో సమానంగా సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. మేము ఆరోగ్య సర్వే చేస్తున్నాం. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ లో ఉన్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న తిరుగుతుంటే రెబ్బెనా అని ఒక PSCలో సరిగ్గా ఏ విషయం చెప్పారు. ఒక తండాలో మేము కోవిడ్ టీకాలు వస్తే చంపేస్తామని బెదిరిస్తే దొంగతనంగా పోయి ఒకరు తీసుకుంటే వాళ్ళు గ్రామ బహిష్కరణ చేశారు. అంటే కోవిడ్ మేము టీకాలు తీసుకోము, బ్లడ్ శాంపిల్స్ ఇవ్వము అనే మూఢనమ్మకాలతో కొంత ప్రజలు ఉన్న గిరిజన ప్రాంతాలు నేను చెప్తున్నా. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనా PSCలో నేను డాక్టర్లతో మాట్లాడుతుంటే వాళ్ళు దొంగతనంగా పోయి మనకంటే ప్రజలకు భయపడి ఇచ్చారు. అంటే ప్రజలు ఎంత మూఢనమ్మకంతో అర్థమవుతుంది కదా. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వరు, కోవిడ్ టీకాలు తీసుకోలేదట, మేము తీసుకోమన్నారట. అట్లానే వాళ్ళ మూఢనమ్మకాన్ని కరెక్ట్ తోడైండి ఎవరు, సిద్ధరామయ్య గారు. నేను స్పష్టంగా ఎన్ని సర్వే చెప్పారు, కోవిడ్ టీకాల వాళ్ళు చచ్చిపోలేదు అని చెప్పారు కదా. ఇవాళ రాజకీయంగా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఇవాళ కోవిడ్ వాళ్ళు చనిపోయిందని ఇట్లాంటి ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటే గ్రామీణ ప్రజలు, పేద ప్రజలు, ముఖ్యంగా మూఢనమ్మకాలతో ఉన్న ప్రజలు ఏమర్థం చేసుకుంటారు వీళ్ళు అలా. అందుకనే ఇది ఎట్లా ఉందమ్మా, మన సైంటిస్టులు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నారు గ్రామీణ. ఎట్లా అంటే కాఫీ తాగితే కెఫెయిన్ ఉంటే చచ్చిపోతారట, అంటే మంచిది కాదు మెదడు. మళ్ళీ కాఫీ మంచిదే అని ఒకటి చెప్తాడు. అంటే సైంటిస్టులు కూడా ఎట్లా ఉన్నారంటే 2 రకాల వాదనలు చెప్తున్నారు. దీనివల్ల 3వ డోసు తీసుకున్న వాళ్ళు చనిపోతున్నారని ప్రచారం చేసింది ఇదే సైంటిస్టులు. ఏది పలానా టీకా మందులో 2 ఉన్నాయి మన దగ్గర, భారత్ బయోటెక్ ఇంకోటి. ఈ రెండిట్లలో ఫలానా మంచిది కాదు, కోవిషీల్డ్, ఈ 2 ఉన్నాయి కదా. కోవిషీల్డ్ వల్ల చనిపోయిందని వీళ్ళే ప్రచారం చేసింది కదా ఇప్పటిదాకా సైంటిస్టులు. అంటే నేను ఏమంటున్నానంటే సైంటిస్టులకు దుఃఖదం ఉండాలి కదా, ఒక దాన్ని చెప్పిందంటే దానికి రుజువు ఉంటే చెప్పాలి కదా. ఇన్ని గిమ్మిక్కులు చేయడం వల్ల ప్రజల న్యాయమయ్యలు నేడుతున్నాం. చివరికి ముఖ్యమంత్రులు లాంటి వాడు కూడా, సిద్ధరామయ్య నిరక్షరాస్యుడు కాదు కదా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి ఆయన దీనివల్ల జరిగింది అని అంటే కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడం, కేంద్ర ప్రభుత్వం బదనాం చేయడానికి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలేమో ఇట్లా మూఢనమ్మకాలు ఉన్నారు, సైంటిస్టులు ఏమో కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు, ఇదా అదా అని. మనని ఇంతమంది కలిసి మనను అయోమయంలో నేర్పుతున్నారు. కనుక దీని మీద స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం సైంటిస్టుల ద్వారా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మంచిదా కాదా వాళ్ళు చెప్పాలి. మూఢనమ్మకాలు తొలగించే క్రమంలో రాజకీయ నాయకులకు ప్రజలకు దూరం పెరుగుతున్నది. ప్రజలు ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులు అదే మాట్లాడుతున్నారు. కనుక ఈ కోవిడ్ టీకాల మీద ఒక స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలి. వీడన్నది కరెక్టా, వాళ్ళన్నది కరెక్టా? ఎస్, రైట్ రామ్మోహన్ రావు గారు. వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి మీ విశ్లేషణ అలాగే అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్, ఇక చూసాం కదా, ఇది వాల్టి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి బండారు రామ్మోహన్ రావు గారి ప్రధాన అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని విన్నారు కదా. ఇది వాల్టి బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. స్టేట్ యూన్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.